హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈరోజు యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు 2026లో కొన్ని స్టాక్స్ పెరుగుతాయని అయితే లిస్ట్ అయితే ఇచ్చారు. వీళ్ళు దీనికి చెప్తున్న రీజన్స్ ఎందుకు పెరుగుతుంది అని వీళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారో ఈరోజు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటుగా FY26లో నిఫ్టీ 50 కూడా పెరుగుతుందని కూడా ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఈ రోజు నిఫ్టీ 50 26,139గా ఉంటే నిఫ్టీ 50 28,100గా వెళ్తుందని కూడా వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి దగ్గరగా 2,000 పాయింట్స్ అప్ సైడ్ వెళ్తుంది నిఫ్టీ 50 అని ప్రెడిక్ట్ చేస్తున్నారు వీళ్ళు. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్టర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ స్టాక్స్ అయితే పిక్ చేసుకున్నారు వీళ్ళు. లైక్ బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర నుంచి హాస్పిటాలిటీ, ప్యాకేజింగ్ కానీ, డిఫెన్స్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ అండ్ ఐటీ సెక్టర్, డిఫరెన్స్ సెక్టర్ నుంచి 9 స్టాక్స్ అయితే పిక్ చేసుకున్నారు వీళ్ళు. దీనికి నవరత్న స్టాక్స్ అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. ఫస్ట్ వీళ్ళు పిక్ చేసుకున్న స్టాక్స్ ప్రజెంట్గా ఉన్న వాల్యూతో అప్ సైడ్ 23% వెళ్తుందని అయితే చెప్తున్నారు. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ 23% అని కాదు, కానీ కొన్ని స్టాక్స్ డిఫరెంట్గా అయితే ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఫస్ట్ 2026లో వీళ్ళు ఫస్ట్ పిక్ చేసుకున్న స్టాక్ అయితే SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ అయితే పిక్ చేసుకున్నారు వీళ్ళు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్ సైడ్ 16.5% వెళ్తుందని చెప్తున్నారు. దీనికి వీళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రైస్ 1,135 రూపీస్గా ఇచ్చారు. దీనికి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు రీజన్స్ చూస్తే, SBI బ్యాంక్ షేర్ ఎందుకు వెళ్తుందో చూస్తే, ప్రజెంట్గా SBI బ్యాంక్లో అయితే లోన్ సెగ్మెంట్లో బాగా గ్రోత్ అయ్యారు వీళ్ళు. ఈ కంపెనీ రీసెంట్ టైమ్స్లోనే ఫార్చ్యూన్ 500 లిస్ట్లో కూడా యాడ్ అయిపోయింది. Q2లో వీళ్ళు స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఇంకో అడిషనల్ రీజన్గా ఉంది ఏంటంటే, RBI వాళ్ళు ఫిబ్రవరి 2025 నుంచి ఇప్పటి వరకు కూడా 125 బేసిస్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అయితే చేశారు. ఎప్పుడైతే కంట్రీలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండి ఎకనామిక్ పరంగా అన్ని బెటర్గా ఉంటాయో ఆర్బీఐ వాళ్ళు రేట్ కట్ చేస్తూ ఉంటారు. ఆర్బీఐ రేట్ కట్ జరిగితే బ్యాంక్లో లోన్స్ తీసుకునే వాళ్ళు పెరుగుతుంది. లోన్స్ తీసుకునే హౌసింగ్ పర్చేస్ కానీ అదర్ కార్పొరేట్ పర్పస్గా యూజ్ చేసే వాళ్ళు అయితే పెరుగుతూ ఉంటారు. దీనివల్ల SBI బ్యాంక్లో అయితే బిజినెస్ రొటేషన్ అయితే బెటర్గా జరుగుతుంది. ఈ బ్యాంక్లో ఎక్కువగా రిటైల్ పార్టిసిపేషన్ స్ట్రాంగ్గా ఉంది. లోన్ బుక్ ఎప్పుడైతే అడ్వాన్స్గా ఉంటుందో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా బెటర్గా జనరేట్ అవుతుంది. ప్రజెంట్గా FDs ఎన్ని ఉన్నాయో వాళ్ళ లోన్ బుక్ కూడా సేమ్ ఈక్వల్గా ఉంది అని చెప్తున్నారు వీళ్ళు. కొంచెం FDసే ఎక్కువగా ఉన్నాయి బ్యాంకులో కంపేర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కంపారిజన్ రేషియోలో చూస్తే. స్ట్రాంగ్ రిటైల్ పార్టిసిపేషన్ ఉంది. కాసా రేషియో కూడా ఈ బ్యాంక్లో 39 నుంచి 40%గా ఉంది. ఈ కంపెనీ బెటర్గా గ్రో అవుతుంది ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. రీసెంట్గా వీళ్ళకి ఎస్ బ్యాంక్లో స్టేక్ ఉంది. 20% ఆఫ్ ద వాటాని వీళ్ళు ఈ స్టేక్ను కూడా సెల్ చేశారు. 13,000 crore సెల్ చేశారు. ఇది కూడా SBI బ్యాంక్ అయితే అడిషనల్గా అయితే ఇన్కమ్ అయితే జనరేట్ అయింది. SBI వాళ్ళకి ఈ 20,000 crore కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా యూజ్ చేసి బెటర్గా రిటర్న్స్ అయితే జనరేట్ చేయొచ్చు ఫ్యూచర్లో. దాంతో పాటుగా SBI వాళ్ళకి యోనో SBI డిజిటల్ యాప్ ఉంది. దీంట్లో కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, కానీ దీనివల్ల కూడా బెటర్గా గ్రో అవుతున్నారు వీళ్ళు అనే విధంగా కూడా చెప్తున్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు రీసెంట్ టైమ్స్లో అయితే గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని ఇంప్లిమెంటేషన్ చేసే పాలసీస్ వల్ల కూడా బ్యాంకింగ్ సెక్టర్ బెటర్గా గ్రో అయింది. అండ్ బ్యాంకింగ్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా ఆల్ టైమ్ హైకి అయితే రీచ్ అయిపోయింది, లైఫ్ టైమ్ హైకి. ఈ ఎస్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళు చెప్తున్న రీజన్స్ వల్ల స్టాక్ ప్రెడిక్ట్ అయితే చేస్తున్నారు ప్రజెంట్గా ఉన్న వాల్యూతో అప్ సైడ్ వెళ్తుందని. దాంతో పాటుగా ఎంకే గ్లోబల్ వాళ్ళు కూడా 1,100 రూపీస్గా వెళ్తుందని చెప్తున్నారు. ICICI సెక్యూరిటీస్ వాళ్ళ కూడా 1,150 రూపీస్గా వెళ్తుందని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా SBI బ్యాంక్ అయితే అందరు పాజిటివ్గానే ఉన్నారు స్టాక్ పెరుగుతుంది అనే విషయంలో. ఇది పాజిటివ్ న్యూసే SBI బ్యాంక్ స్టాక్ ఫర్దర్గా గ్రో అవ్వడానికి కూడా. ఈ స్టాక్ ప్రజెంట్గా ఈరోజు రేట్ ఎలా ఉందో చూస్తే 968 రూపీస్గా ఉంది ఈరోజు. మేబీ ఇక్కడ నుంచి కూడా 1,135 రూపీస్గా వెళ్తుందని వీళ్ళందరూ అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారు ఈ బ్యాంక్ స్టాక్కి. నెక్స్ట్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఇంకొక స్టాక్ వరుణ్ బెవరేజెస్ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి ప్రజెంట్గా ఉన్న వాల్యూతో 13% అప్ సైడ్ వెళ్తుందని, టార్గెట్ ప్రైస్ కూడా 550 రూపీస్గా అయితే ఇచ్చారు వీళ్ళు. వరుణ్ బెవరేజెస్ వాళ్ళు రీసెంట్గా ఆఫ్రికాలో ఉన్నటువంటి ట్విజా అనే బ్రాండ్ని అయితే అక్వైర్ చేశారు. ఇది నాన్ ఆల్కహాలిక్ బెవరేజ్ బ్రాండ్ని అక్వైర్ చేశారు. ఈ టోటల్ డీల్ వాల్యూ కూడా 1,118 crore ఉంది. ఈ బ్రాండ్ అక్వైర్ చేయడం వల్ల ఇండియాలో కానీ అలాగే ఫారెన్లో వీళ్ళ బ్రాండ్ ప్రమోషన్ స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళు ఇయర్ కంపారిజన్లో రిజల్ట్స్ బెటర్గా పోస్ట్ చేస్తున్నారు. అండ్ అబిలిటా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ, మార్జిన్స్ కానీ, CAGR కూడా ఇయర్ కంపారిజన్లో బెటర్గా గ్రో అవుతున్నారు అనే విధంగా అయితే యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తున్నారు. ఈ రీజన్ వల్ల వీళ్ళు దీనికి టార్గెట్ ప్రైస్ కూడా ఇచ్చారు. వరుణ్ బెవరేజెస్ స్టాక్కి ప్రజెంట్గా ఉన్న వాల్యూతో అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు.
నెక్స్ట్ వీళ్ళు ఇంకొక సెలెక్ట్ చేసుకున్న స్టాక్ చూస్తే హిండాల్కో ఇండస్ట్రీ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి వీళ్ళు ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్సైడ్ 9.9% వెళ్తుందని, టార్గెట్ ప్రైస్ 950 రూపీస్గా ఇచ్చారు వీళ్ళు. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ అయితే వీళ్ళ గ్లోబల్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి నోవెల్లీ కంపెనీ ద్వారా వీళ్ళు వాల్యూమ్స్ గ్రో అవుతున్నాయి అండ్ మార్జిన్స్ కూడా బెటర్గా జనరేట్ అవుతున్నాయి. అల్యూమినియం అండ్ కాపర్ బిజినెస్ సెగ్మెంట్లో అయితే చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి స్ట్రాంగ్ క్యాపెక్స్ పైప్ లైన్ కూడా ఉంది ఆల్ ఓవర్ గ్లోబల్గా. రీసెంట్ టైమ్స్లో మెటల్ ఇండైసెస్ అయితే బెటర్గా పెరుగుతున్నాయి. మెటల్ ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయి గ్లోబల్గా కూడా. 2026లో కాపర్ ప్రైజెస్ కూడా పెరగచ్చు అనే ఎక్స్పెక్టేషన్ ఉంది మార్కెట్లో. వేరియస్ బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళు కూడా కాపర్ ప్రైజెస్ పెరగచ్చు అని చెప్తున్నారు. అల్యూమినియం మెటల్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి. ఈ రీజన్ వల్ల లాంగ్ టర్మ్లో ఈ కంపెనీ బెటర్గా గ్రో అవుతుందని చెప్తున్నారు. మెటల్ ప్రైస్ పెరగడం వల్ల ఈ కంపెనీ మార్జిన్స్ బెటర్గా జనరేట్ చేస్తుందని, టార్గెట్ ప్రైస్ కూడా 950 రూపీస్గా ఇచ్చారు వీళ్ళు. ఓవరాల్గా హిండాల్కో ఇండస్ట్రీస్ కూడా ఇయర్ అనేది కంపాషన్లో రిజల్ట్స్ బెటర్గానే పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళ బిజినెస్ కూడా బెటర్గానే గ్రో అవుతుంది. నెక్స్ట్ వీళ్ళు నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో 10.5% అప్సైడ్ వెళ్తుందని, టార్గెట్ ప్రైస్ 1000 రూపీస్ అయితే చెప్తున్నారు వీళ్ళు. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ అయితే రీసెంట్గా సెబీ వాళ్ళు ఎక్స్పెన్స్ రేషియో విషయంలో అయితే క్లారిటీ ఇచ్చారు. మ్యూచువల్ ఫండ్ ఇష్యూ చేసే విషయంలో బ్రోకరేజ్ ఛార్జెస్ కానీ ఇలా కమిషన్ వసూలు చేస్తూ ఉంటారు. విషయంలో సెబీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఈ రీజన్ వల్ల ఈ కంపెనీ బెటర్గా గ్రో అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కానీ డెట్ ఫండ్స్ కానీ ఎస్ఐపి విషయంలో కానీ అండ్ హైబ్రిడ్ విషయంలో స్ట్రాంగ్గా గ్రో అవుతున్నారు. ఎస్ఐపి ఫ్రాంచైజ్ బిజినెస్లో బాగా గ్రో అవుతున్నారు చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు కొత్త కొత్త ప్రోడక్ట్స్ని మార్కెట్లో లాంచ్ చేసే విషయంలో కూడా వీళ్ళు బిజినెస్ గ్రో అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి అసెట్స్ కానీ రెవెన్యూ కానీ ఎర్నింగ్స్ విషయంలో కూడా హెల్తీ గ్రోత్గానే ఉంది. ఈ రీజన్ వల్ల స్టాక్ పెరుగుతుందని కూడా చెప్తున్నారు వీళ్ళు. నిపాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ దాల్మియా భారత్ స్టాక్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెగ్మెంట్లో ఉన్నారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో 15.7% అప్సైడ్ వెళ్తుందని, టార్గెట్ ప్రైస్ 2320 రూపీస్గా వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ అయితే వీళ్ళు బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేశారు. ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఒక్క టన్ సిమెంట్కి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విషయంలో 200 రూపీస్ సేవ్ అవుతున్నాయని, ఈ సేవ్ అవ్వడం వల్ల వాళ్ళ ప్రాఫిట్ అనేది కూడా కంపెనీకి పెరుగుతున్నాయని కూడా చెప్తున్నారు వీళ్ళు. ఎబిటా కానీ ప్యాట్ కానీ సిఏజిఆర్ కూడా కంటిన్యూగా 7%, 11%, 27 అండ్ 47%గా గ్రో అవుతున్నారు వీళ్ళు అని చెప్తున్నారు వీళ్ళు. FY25 నుంచి 27 వరకు కూడా ప్రజెంట్గా ఉన్న వాల్యూతో కూడా 2320 రూపీస్ అయితే వెళ్తుందని కూడా చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ వీళ్ళు అస్త్రల్ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇది డిఫెన్స్ సెక్టర్లో ఉన్నటువంటి స్టాక్. ప్రజెంట్ ఉన్న వాల్యూతో 15.3% అప్సైడ్ వెళ్తుందని, టార్గెట్ ప్రైస్ 1625 రూపీస్గా వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ ఉన్నాయి. వీళ్ళకి ఆర్డర్ బుక్ కూడా బెటర్గానే గ్రో అవుతున్నారు. న్యూ ఫెసిలిటీస్ అంటే కంపెనీ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఈ ఎక్స్పాన్షన్ చేయడం వల్ల కూడా వీళ్ళ బిజినెస్ అయితే బెటర్గా గ్రో అవుతున్నారు. రిజల్ట్స్ కూడా బెటర్గా పోస్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. కొత్త ప్లాంట్ సెటప్ చేయడం వల్ల కూడా మార్కెట్ షేర్ని కూడా పెంచుకుంటున్నారు వీళ్ళు బిజినెస్ సెగ్మెంట్లో. FY25 నుంచి 28 వరకు కూడా సిఏజిఆర్ కానీ ఎబిటా కానీ ప్యాట్ మార్జిన్స్ అయితే 15, 17, 21%గా వీళ్ళు గ్రో అవుతారని కూడా చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు. లాస్ట్ డిసెంబర్ 2020 జూలై 26, 2024 అయితే స్టాక్ హైకి వెళ్ళింది 2273 రూపీస్గా. అప్పటి నుంచి కంటిన్యూగా స్టాక్ డౌన్కి వస్తుంది. కానీ వీళ్ళు ఇప్పుడున్న వాల్యూతో అప్ సైడ్ వెళ్తుందని అయితే టార్గెట్ ఇస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ అఫెల్ ఇండియా స్టాక్ని వీళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో 17.5% వెళ్తుందని, టార్గెట్ ప్రైస్ 2000 రూపీస్గా ఇచ్చారు. ఇది ఏఐ సంబంధించినటువంటి స్టాక్. వీళ్ళు ఎమర్జింగ్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు. దానివల్ల లివరేజ్ అండ్ ఆటోమేషన్ ద్వారా కంపెనీ రెవెన్యూ జనరేట్ చేస్తుందని, వీళ్ళకి ఎక్కువగా రెవెన్యూ కూడా స్కేలబుల్ యాడ్ మోడల్ విషయంలోనే కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు గ్లోబల్గా కూడా స్ట్రాంగ్గా ప్రెజెన్స్ ఉన్నారు. డీప్ ఏఐ ఇంటిగ్రేషన్లో కూడా స్ట్రాంగ్గా డెవలప్ అవుతున్నారని కూడా చెప్తున్నారు వీళ్ళు. యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు FY25 నుంచి 28 వరకు కూడా రెవెన్యూ కానీ ఎబిటా కానీ ప్యాట్ మార్జిన్లో కూడా సిఏజిఆర్ కూడా 23%, 23% అండ్ 25%గా వీళ్ళు గ్రో అవుతారని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో 2000 రూపీస్ అంటే అప్సైడ్ వెళ్తుంది అనేది చెప్తున్నారు వీళ్ళు.
నెక్స్ట్ వీళ్ళు హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజ్ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఉన్నారు. వీళ్ళు ప్రజెంట్ ఉన్న వాల్యూతో అప్సైడ్ 22.65% వెళ్తుందని చెప్తున్నారు. టార్గెట్ ప్రైస్ కూడా వీళ్ళు 850 రూపీస్కి అయితే ఇచ్చారు. దీనికి వీళ్ళు చెప్తున్న ఇంపార్టెంట్ రీజన్ అయితే వీళ్ళు ఈ హాస్పిటాలిటీ స్టాక్ ఎక్కువగా క్యాన్సర్ కేర్ ట్రీట్మెంట్ విషయంలోనే ఉన్నారు. క్యాన్సర్ కేర్ దగ్గర నుంచే ఈ కంపెనీకి ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అవుతుందని, క్యాన్సర్ కేర్ ఎప్పుడు కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ రీజన్ వల్ల వీళ్ళు సేల్స్ కూడా 16% గ్రో అవుతారని, 16% సిఏజిఆర్తో గ్రో అవుతారని, ఎబిడిటా కూడా 22% గ్రో అవుతుందని, అండ్ మార్జిన్స్ కూడా 21 నుంచి 22% గ్రో అవుతారని చెప్తున్నారు వీళ్ళు. FY25 నుంచి 28 వరకు కూడా ఈ స్టాక్ కూడా అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ మోల్డ్ టెక్ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ కూడా వీళ్ళైతే ఇస్తున్నారు. ఇది ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్లో ఉన్నారు. వీళ్ళ పోర్ట్ఫోలియో అయితే డైవర్సిఫైగా ఉంది. లైక్ ఫార్మసిటికల్ కానీ అండ్ పెయింట్స్ సెక్టార్లో కానీ, ఎఫ్ఎంసీజీ కానీ అండ్ డిఫరెంట్ పోర్ట్ఫోలియో ఉన్నారు వీళ్ళు. వీళ్ళు పానిపట్లో ఉన్నటువంటి ప్లాంట్లో అండ్ వైబ్ ద్వారా కొత్త టైప్ అయితే పెట్టుకున్నారు వీళ్ళు. ఈ రీజన్ వల్ల ఈ కంపెనీ బెటర్గా ఫర్దర్గా గ్రో అవుతుందని చెప్తున్నారు. టార్గెట్ ప్రైస్ 670 రూపీస్గా ఇస్తున్నారు. ప్రజెంట్ ఉన్న వాల్యూతో 14% అప్ సైడ్ వెళ్తుందని కూడా చెప్తున్నారు. వీళ్ళ పోర్ట్ఫోలియో డైవర్సిఫైగా ఉండడం వల్ల కూడా వీళ్ళు ఫర్దర్గా మార్కెట్లో బెటర్గా గ్రో అవుతుందని కూడా తెలుస్తున్నారు. రిజల్ట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో బెటర్గా రిజల్ట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు మోల్టెక్ ప్యాకింగ్ కంపెనీ వాళ్ళు. వీళ్ళు ఇచ్చిన అన్ని స్టాక్స్ కంటే కూడా ఇన్ కేస్ నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మాత్రం ఎస్బీఐ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో బెటర్గా గ్రో అవుతుంది. ఈ కంపెనీ పైన అయితే నాకైతే నమ్మకం ఉంది ఎస్బీఐ బ్యాంకు పైన. ఎందుకు అనంటే ఈ కంపెనీ స్ట్రాంగ్గా, కంపెనీ టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా అయితే స్ట్రాంగ్గా ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో బెటర్గా గ్రో అవుతున్నారు వీళ్ళు. ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కంపెనీ టెక్నికల్గా ఫండమెంటల్గా ఎలా ఉంది, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని చూసి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. కానీ బ్రోకరేజ్ వాళ్ళు ఇచ్చారని, లేకపోతే ఎవరో చెప్పారని అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టద్దు. రీసెంట్గా బ్రోకరేజ్ వాళ్ళు ఇచ్చిన స్టాక్స్ అయితే ఒక విధంగా రియాక్ట్ అయ్యాయి. దానికి ఎగ్జాంపుల్ తీసుకుని అయితే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎందుకంటే బ్రోకరేజ్ వాళ్ళు చెప్పిన డెసిషన్ పైననే మాత్రమే డిపెండెంట్ ఎప్పుడు కూడా అవ్వద్దు. మీ ఓన్గా అనాలిసిస్ మాత్రమే డెసిషన్ అయితే తీసుకోవాలి. రీసెంట్గా కేయిన్స్ టెక్నాలజీస్ ఉందా, వీళ్ళు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఉన్నారు. దీనికి జేపీ మోర్గాన్ వాళ్ళు 91% అప్ సైడ్ వెళ్తుందని అయితే చెప్తున్నారు. జేపీ మోర్గాన్ అంటే యూఎస్లో ఉన్నటువంటి బిగ్ బ్యాంక్. వీళ్ళు టార్గెట్ ప్రైస్ 7550 రూపీస్గా వెళ్తుందని అయితే చెప్తున్నారు. వీళ్ళు చెప్పిన తర్వాత నెక్స్ట్ డేనే కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళైతే ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు కేయిన్స్ టెక్నాలజీస్ పైన. మీరు సెబీకి సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్లో సరిగ్గా లేదు, మీకు వచ్చినటువంటి కాంట్రాక్ట్స్లో కానీ సరిగ్గా మెన్షన్ చేయలేదు, మిస్ మ్యాచ్ ఉన్నాయి, డిస్క్లోజర్ ఉన్నాయి బిట్వీన్ కేయిన్స్ అండ్ సబ్సిడరీ కంపెనీస్ అని చెప్తే ఒక రిపోర్ట్ ఇష్యూ చేశారు కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ వాళ్ళు. ఈ రిపోర్ట్ ఇష్యూ చేయడం వల్ల కేయిన్స్ స్టాక్ అయితే కంటిన్యూగా 5 డేస్లోనే 30% డౌన్కి వచ్చింది. ఓన్లీ బ్రోకరేజ్ వాళ్ళు చెప్పారండి. ఇన్ కేస్ సెలెక్ట్ చేసుకుంటే ఈ స్టాక్ అప్ సైడ్ పెరుగుతుంది అని అయితే వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టింటారో ఓన్లీ బ్రోకరేజ్ వాళ్ళు చెప్పారని డెసిషన్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకైతే లాస్ అయితే వచ్చి ఉంటుంది. ఎప్పుడు కూడా బ్రోకరేజ్ వాళ్ళు చెప్పారనో లేకపోతే ఎవరో చెప్పారని అయితే డెసిషన్ తీసుకోవద్దు. కేయిన్స్ టెక్నాలజీ స్టాక్ చూడండి. ఇక్కడ కొటాక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసిన తర్వాత ఎంత డౌన్ ఫాల్ అయిందో ఇక్కడ చూడొచ్చు. 7593 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూగా 4000 దగ్గరకు అయితే వచ్చింది. అంటే కంటిన్యూగా డౌన్ ట్రెండ్ వచ్చింది. 3890 రూపీస్గా వచ్చింది. ఇది స్టాక్ అయితే బ్రోకరేజ్ వాళ్ళు ఇష్యూ చేశారని డెసిషన్ అయితే ఎప్పుడు కూడా తీసుకోవచ్చు. ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు టెక్నికల్ కానీ ఫండమెంటల్గా కానీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏ బిజినెస్లో స్ట్రాంగ్గా ఉన్నారు, ఫారెన్లో ఉంటే ఇన్ కేసు వాళ్ళ బ్రాండ్ ఎలా ఉంది మార్కెట్లో, ఫారెన్లో ఎలా గ్రో అవుతున్నారు, వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఎలా ఉన్నాయి, ఆర్డర్ బుక్స్ ఎలా ఉన్నాయి, అండ్ మేనేజ్మెంట్ పైన ఎలాంటి నెగిటివ్ న్యూస్ ఏమైనా ఉందా మార్కెట్లో అనేది అయితే చూడాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చూశాక మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాలి. వీళ్ళు ఇచ్చిన స్టాక్స్లో అయితే నాకైతే ఎస్బీఐ బ్యాంక్ పని అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే ఎస్బీఐ బ్యాంకులో లోన్స్ ఇష్యూ చేసే విషయంలో కార్పొరేట్ సెగ్మెంట్లో కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఇన్ కేస్ పార్లమెంట్లో లోన్స్ రిటర్న్ ఆఫ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో అయితే ఎస్బీఐ బ్యాంకుకే మెజారిటీ ఆఫ్ ద ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఈ రీజన్ వల్ల ఎస్బీఐ బ్యాంక్ అయితే నేను ట్రస్ట్ చేస్తాను. ఎప్పుడు కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి స్టాక్ కూడా పెరగడానికి అయితే హోప్ ఉంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.